నమస్తే, వెల్కమ్ టు ధర్మేంద్ర. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. బెంగాల్ ఈజ్ బర్నింగ్. సో బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అక్కడ నుంచి హిందువులు పలాయనం సాగిస్తున్నారు, ఎందుకు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వాళ్ళందరూ తలదాచుకోవడానికి వెళ్తున్నారు? బెంగాల్ ఎక్కడో పక్కన ఉన్న బంగ్లాదేశ్లోనో లేకపోతే ఇటు పక్కన ఉన్న పాకిస్తాన్లో లేదు కదా, బెంగాల్ భారతదేశంలో ఉంది. మరి భారతదేశంలో హిందువుల పరిస్థితి ఇలా ఎందుకు మారింది అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో అది మైనార్టీ అప్పీజ్మెంట్ని మరింత బలాన్నిచ్చే విధంగా అయితే వెళ్తున్నాయి. సో ఇక్కడ మనం బంగాల్ తీసుకున్నా, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలు తీసుకున్నా, లేకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీసుకున్నా, సో అక్కడ ప్రతి చోట మైనార్టీ అప్పీజ్మెంట్ అన్నది పీక్స్కి చేరింది. సో దానివల్ల ఏంటంటే మైనార్టీస్ ఏది అడిగినా అది వాళ్ళ ఆశలు ఎంతైనా ఉండని ప్రతిదీ ఫుల్ఫిల్ చేద్దామనేసి, ఆ మైనార్టీస్ని తర్వాత ఓట్ బ్యాంకింగ్గా మార్చుకుందాం అనేసి ఇలాంటివి అయితే నడుస్తున్నాయి. సో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నామో, ఎప్పటి నుంచి అయితే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అన్నది పాస్ అయిందో, దాంట్లో ఏవైతే సవరణలు జరిగినాయో అప్పటి నుంచి అయితే బెంగాల్ అనేది రావణ కష్టంలాగా మారింది. సో బెంగాల్లో ఎక్కడ కనిపించినా కూడా ఇలా అంటే మూకుమ్మడి దాడులు అనేవి జరుగుతున్నాయి. సో ఇది ముర్షిదాబాద్కి సంబంధించిన ఒక వీడియో. ఇందులో ఏంటంటే ఈ ఏవైతే ట్రక్స్ ఉన్నాయో ఆ ట్రక్స్లో వక్ఫ్కి సంబంధించిన ఏదైతే ప్రొటెస్టులు జరుగుతున్నాయో ఆ ప్రొటెస్ట్లకి సాంఘీభావం తెలపడానికి, లేకపోతే ఆ ప్రొటెస్ట్లలో గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడడానికి చాలామంది ఇస్లామిస్టులు, రాడికల్స్ అలా వెళ్తున్నారనమాట. వెళ్ళేటప్పుడు ఏదైతే హిందూ వెహికల్స్ కనిపించినాయో ఆ వెహికల్స్ పైన దాడులు చేస్తున్నారు. ఇక్కడ ఈ వెహికల్ ఎవరిదో అని గుర్తుపట్టడానికి మెయిన్ కారణం ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ శైవ ఏదైతే నామం ఉంటుందో ఆ శైవ నామం ఉంది. వీళ్ళ కోపం ఎంతవరకు వెళ్తుంది అంటే కార్ పైకెక్కి ఆ శైవ నామాన్ని తన కాలుతో తొక్కేస్తూ దాన్ని పగలగొట్టేస్తున్నాడు అనమాట. ఆ మిర్రర్ ఏదైతే ఉంటుందో, ఆ అద్దం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం పగలగొట్టేస్తున్నాడు. ఇలాంటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హిందూస్ ఫ్లేయింగ్ ఇన్ బోట్స్, బీజేపీ క్లెయిమ్స్ యాజ్ వక్ఫ్ యాక్ట్ ప్రొటెస్ట్ టర్న్ వయలెంట్ ఇన్ బెంగాల్స్ ముర్షిదాబాద్. బెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రాంతం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ముర్షిదాబాద్లో ఏదైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో సో వీటన్నిటికీ అక్కడ ఏదైతే మైనార్టీ అప్పీజ్మెంట్ ఉందో ఆ అప్పీజ్మెంటే ఇక్కడ ఇదంతా రావణ కష్టంలాగా మారింది అనేసి అయితే కేంద్రం ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఎందుకంటే మొత్తం బెంగాల్లో ప్రతి చోట ఇలాంటివి జరగకపోయినా కూడా ముర్షిదాబాద్లోనే ఇదంతా జరుగుతుంది. ముర్షిదాబాద్కి సంబంధించిన ఎంపీ ఎవరో మీరు ఒక్కసారి దీని గురించి గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. యూసుఫ్ పఠాన్ ఎవరైతే పాత క్రికెటర్ ఎవరైతే ఉన్నాడో సో యూసుఫ్ పఠాన్ అనమాట అక్కడ ఎంపీ. సో అతని కన్సర్న్లో ఇదంతా జరుగుతుంది. సో ఇంత జరుగుతున్నా కూడా దాని గురించి ట్వీట్ చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోస్ ఏదైతే బెంగాల్ బర్నింగ్ అనేసి అందరూ మాట్లాడుకుంటుండగా ఈయన ఈ పెద్ద మనిషి, ఈ సో కాల్డ్ ఎవరైతే సెక్యులర్ నాయకుడు ఉన్నాడో సో ఈయన కాఫీ తాగుతూ చాయ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండు. సో అప్పటి నుంచి ఆయన వెనకాల కూడా ట్వీట్స్ అండ్ ఆయన వెనకాల ఈ ఇన్స్టాగ్రామ్లో మాటలు అన్నవి ఆయన పైన యుద్ధంలాగా మారాయి. అంటే ఇంత బెంగాల్ బర్నింగ్ ఇలాంటి టాపిక్స్ ఉన్నా కూడా నువ్వు అలా ఎలా ఫోటోలు పెట్టగలుగుతున్నావు అనేసి. సో ఆయన ఏరియాలో ఇదంతా జరుగుతుంది. అంతకుముందు ఆ ఏరియాని కంటిన్యూ 4 సార్లు ఆ ఏరియా నుంచి గెలుపొందింది కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే. అతను హిందువు. కాకపోతే అన్ని రోజులు అంటే ఈ నాలుగు సార్లు అతను ఎప్పుడైతే గెలిపొందిండో ప్రతిసారి మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తూ ముస్లింలకి ప్రాతినిధ్యం ఇచ్చేలాగా ముస్లింలని తన గుప్పిట్లో పెట్టుకొని ఇదంతా చేసిండు. బట్ ఫైనల్గా ఎప్పుడైతే తృణమూల్ కాంగ్రెస్ యూసుఫ్ పఠాన్ని ఎప్పుడైతే దించిందో, యూసుఫ్ పఠాన్ని దించి అక్కడ నిలబెట్టిన తర్వాత మైనార్టీస్ అంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫలానా వ్యక్తి మన ముస్లిము, అతనికే మనము గెలిపిద్దాము అనేసి సో యూసుఫ్ పఠాన్ని గెలిపించడం జరిగింది. సో అప్పటి వరకు వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసిండో ఒక హిందూ నాయకుడు అతను కూడా పక్కన పెట్టేసి ఇక్కడ ఒక సాటి ముస్లిం వచ్చిండు కదా సో ఇతని మనల్ని ఆదుకుంటాడు అనేసి ఒక ముస్లింని గెలిపించిండు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు మైనార్టీ అప్పీజ్మెంట్లో వీళ్ళు ఫస్ట్ ఎలా ఉంటారు, దాని తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఈ అప్పీజ్మెంట్ కాస్త ఎక్కువైపోయి వీళ్ళని రాజులాగా మనం చూస్తున్నప్పుడు, లేకపోతే వీళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చిన తర్వాత వాళ్ళ మనుషుల్ని ఎలా తీసుకొచ్చి దాని తర్వాత వాళ్ళు ఎలా అయితే రాజ్యాన్ని ఎక్కించుకుంటారో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ కల్కట్టా హైకోర్టు కూడా ఆర్డర్ చేసింది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని దింపడానికి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఇక్కడ దిగి ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో వీటిని చక్కబెట్టేందుకు అయితే వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇవి చక్కబడుతున్నాయంటే లేదు. అక్కడ ఎలాంటి అటాక్స్ జరుగుతున్నాయో నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది బెంగాల్కి సంబంధించిన ఒక వీడియో. తాజాగా 2-3 వీడియోస్ అయితే చక్కలు కొడుతున్నాయి. ఇందులో ఏంటంటే వీళ్ళందరూ ముర్షిదాబాద్ ఏరియా అటు సైడ్ ఉంటుంది, అక్కడ నుంచి చిన్న బోట్లలో చిన్న నావాల్లో ఇటు సైడ్ చేరుకొని సో తల దాచుకుంటున్నారనమాట. మాల్దా అనేసి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో ఎలా అయితే వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారో, ఎలా అయితే వాళ్ళ ఇళ్ళని టార్గెట్ చేస్తున్నారో ప్రతిదీ వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. ఇలానే వందల కొద్దీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇలా ముర్షిదాబాద్ నుంచి వీళ్ళందరూ మాల్దా అనేసి ఏరియాకి వస్తున్నారంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే సో కాల్డ్ సెక్యులర్ నాయకులు, సో కాల్డ్ సెక్యులర్ ఈ సెలబ్రిటీస్, లేకపోతే మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఆల్ ఐస్ ఆన్ రఫా అనేసి లేకపోతే ఇంకేదో పోస్టులు పెట్టిన వాళ్ళకి ఈ బెంగాల్కి సంబంధించింది ఎందుకు కనిపించట్లేదు? బెంగాల్లో హిందువుల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయి కదా ఇవెందుకు కనిపించట్లేదు? ప్రతిసారి ఏదో బంగ్లాదేశ్లో జరిగింది కదా, సరే బంగ్లాదేశ్లో ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. సో చిల్డ్రన్ ఆర్ స్టార్వింగ్ అనేసి అమ్మాయి చెప్పుకొస్తుంది కెమెరా ముందర, వీళ్ళందరూ చెప్పుకొని వస్తున్నారు. హిందూ ఉమెన్ అండ్ ప్లేసింగ్ షార్ప్ వెపన్స్ ఆన్ దేర్ నెక్. వాళ్ళ మెడల పైన వెపన్స్ పెట్టి వాళ్ళని మరీ అక్కడ ఈ అమ్మాయి చెప్తుంది, చూసుకోండి మీరు. బర్నింగ్ నథింగ్ లెఫ్ట్ ఫర్ అస్. మా గురించి మేము ఏదైతే సంపాదించినామో ఏది అక్కడ మిగలలేదు, ప్రతిదీ
మా హిందూ అంటే గ్రాప్ చేస్తున్నారు హిందూ గర్ల్స్ని. సో ప్రతిదీ ఇలా వీళ్ళు చెప్పుకుంటూ సొంత మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది అంటే బంగ్లాదేశ్లో ఈ ఇస్లామిక్ రాడికల్స్ మన హిందువుల్ని ఎంతలా టార్చర్ పెడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన కళ్ళ ముందర జరుగుతుంది. మమతా గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తుంది. అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో, సో సెక్యులర్ నాయకులు అనేసి ఇన్ని రోజులు చెప్పుకున్నారో, సో ముస్లింలకి చేతులు జోడించి వాళ్ళు చెప్తున్నారు మీరు అల్లర్లు చేయకండి రా బాబు అనేసి, ఎందుకంటే మా గవర్నమెంట్ పైన వస్తుంది అనేసి వీళ్ళు చెప్పగానే చెప్తున్నారు ఇదంతా. సో ఇలాంటి వీడియోస్ అయితే చాలానే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ నిజాలు మన కళ్ళ ముందర కనిపించినా కూడా చాలామంది నాయకులు బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో, సో దానికి బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో అది వేరే దేశంలో జరుగుతుంది. సో పాత వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు మార్ఫ్ చేసి అసలు సంబంధం లేని వీడియోస్ని ఇక్కడ ఇండియాలో ప్లే చేస్తున్నారు. సో ఇలాంటివి ఏం జరగట్లేదు, బంగ్లాదేశ్లో హిందువులు సేఫ్గానే ఉన్నారు అనేసి ఎవరెవరైతే అన్నారో వాళ్ళ ఒక్కొక్కరిని పట్టుకొని చెప్పు దెబ్బలు కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో మన బెంగాల్లో జరుగుతుంది. బెంగాల్ అంటే పక్కన ఉన్న బంగ్లాదేశ్లో లేకపోతే పాకిస్తాన్లో లేదు కదా, బెంగాల్ అంటే మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలోనే హిందువుల పరిస్థితి ఇలా ఉంది అంటే పక్కనున్న బంగ్లాదేశ్లో ఇంకెలా ఉంటుంది. అక్కడైతే మైనార్టీస్ కాస్త ఒకప్పుడు 25% ఉన్న మైనార్టీస్ ఇప్పుడు 5% కన్నా తక్కువైపోయినరు. అంటే ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని వాళ్ళు ఊచకోత కోసినరు, ఎంతమందిని వాళ్ళు కన్వర్ట్ చేసినరు అనేది మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే పరిస్థితి ఇప్పుడు ఈ ముర్షిదాబాద్లోనో లేకపోతే బెంగాల్లోని వేరే వేరే ఏరియాస్లో ప్రతి ఏరియాలో ఇదే కనిపిస్తుంది. సో వీళ్ళందరూ మాల్దా అనేసే ఏరియాకు వేరే వేరే పట్టణాలకి ఇలా తలదాచుకోవడానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ అక్కడ విడిచిపెట్టేసి కొన్ని వీడియోల్లో అయితే ఎలా అయితే అటాక్స్ చేసినో, అటాక్స్ చేసిన టైంలో హిందువులు బయటకు వచ్చేసి చేతులు జోడిస్తున్నా కూడా వాళ్ళని కొట్టి వాళ్ళ లేడీస్ పైన చేతులు వేసి ఎక్కడ నొక్కకూడదు అలాంటి ప్లేసెస్లో టచ్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ మాబ్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో చాలామంది అంటుంటారు కదా హిందువులు మాత్రమే మాబ్ లించింగ్స్ ఇవన్నీ చేస్తుంటారు, ఎక్కడో ఎవరినో పట్టుకొని ముస్లిం మతాన్ని పట్టుకొని జై శ్రీరామ్ అనేసి అనమంటారు అనేసి. మరి ఇక్కడ జరిగిన దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా. అక్కడ ఎవరో ఒకరిద్దరు చేసిండ్రు, బట్ ఇక్కడ వందలాది మంది వేలాది మంది వక్ఫ్కి అగేన్స్ట్గా మీరు ఫైట్ చేస్తే గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఫైట్ చేయాలి. కానీ హిందువులు ఏం చేసిండ్రు ఇక్కడ, ప్రతి ఒక్క హిందువుని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క హిందువుని అక్కడి నుంచి పారిపోయేలాగా చేస్తున్నారు ఇక్కడ. సో ఇది బెంగాల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే మైనార్టీ అపీస్మెంట్ చేసిందో, సో దానికి ప్రతిఫలం ఇప్పుడు అక్కడ బెంగాలీ ప్రభుత్వం చేస్తున్న తప్పులకి అక్కడ బెంగాలీ హిందువులు ఇప్పుడు ప్రతిఫలం అన్నది చెల్లిస్తున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఇది రిటర్న్లో వస్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఎలాంటి గవర్నమెంట్స్ని ఎన్నుకోవాలి, ఎలాంటి గవర్నమెంట్స్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఎవరు రావాలి, ఎవరు రాకూడదు, ఎలాంటి అపీస్మెంట్ చేయాలి, ఎలాంటి అపీస్మెంట్ చేస్తూ కొన్ని వీడియోల్లో మాకు బెంగాల్ ప్రభుత్వం అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ఓటుకి 1000 రూపాయలు ఇచ్చారు అనేసి చెప్పుకొని వచ్చిండ్రు. అదే ఏరియాలో ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి. సో మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో హిందువుల పరిస్థితి ఎలా ఉంది అనేసి. ప్రపంచంలో ఇంకా ఏ దేశం మనకు లేదు. సో ఏ దేశంలో మనం షెల్టర్ పొందలేము. కేవలం మన భారతదేశంలో జరిగిన దానికి మళ్ళీ మనం ఇంకేదో స్టేట్కు వెళ్ళిపోయో లేకపోతే ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళిపోయి ఇలా షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ వేరే వాళ్ళలాగా మనం అయితే సేఫ్గా ఉండమనేసి అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇది బెంగాల్ బర్నింగ్ అన్న టాపిక్. వక్ఫ్కి సంబంధించిన మీకు ఏదైనా ఫైట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ముందరో లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ ఫైట్ చేస్తే దానికి ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. అసలు ఆ సవరణలు ఎందుకు చేసిండ్రో అన్నది కూడా మీకు సరిగ్గా తెలియకుండా మీరు ఏవైతే రోడ్ పైకి ఎక్కుతున్నారో దానికి ఈరోజు ప్రతి ఒక్క హిందువు దీనికి మూల్యం చెల్లించుకుంటున్నాడు. బెంగాల్ అయితే అట్టడుకుపోతుంది. సో దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.